దాము, నేను చెప్పినట్టు చెయ్యు. ఇదే నీకు ఆఖరి అవకాశం అనుకో. ఈసారి చేజార్చుకున్నావో నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. అర్థమైందా? అర్థమైంది గురుదేవా. ఈసారి నా ఆకలిని, దప్పికను, శ్వాసని కూడా పొదుపుగా వాడుకొని అనుకున్నది సాధిస్తా. మీ ఆశీస్సులు ఉంటే తప్పక నేను విజయంతో తిరిగి వస్తా. నేను బయలుదేరుతా స్వామి అని వెళ్ళిపోబోతుండగా అక్కడకు మంత్రాలవ్వ వచ్చి, నిశాచర గురుదేవా, ఎలా ఉన్నారు? బేతాళ కొండ నుండి వస్తూ మిమ్మల్ని పలకరించి వెళ్దామని ఇలా వచ్చాను. నేను బానే ఉన్నా మంగమ్మ. వీడు నా శిష్యుడు దాము. దాము, ఈమె మంత్రాలవ్వ. ఓ పెద్దమ్మా, మీకోసం, మీ గొప్పతనం కోసం చాలా కథలు విన్నా. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు నాకు ఎదురొచ్చారు. ఇంకా నాకు అంతా శుభమే. వెళ్ళొస్తా పెద్దమ్మా అని దాము వెళ్ళిపోయాడు. ఎవరు నిశాచరా అయినా? వయసులో నాకన్నా పెద్దగా ఉన్నాడు, నన్నే పెద్దమ్మా అని పిలుస్తున్నాడు. వాడి వయసు 25 సంవత్సరాల మంగమ్మ. ఆ, చూస్తే 120 సంవత్సరాలు వాడిలా ఉన్నాడు. 25 సంవత్సరాలేనా? వాడిప్పుడు రహస్య జీవనంలో ఉన్నాడు. వాడి సంగతి సమయం వచ్చినప్పుడు నీకు చెప్తా అని యోగక్షేమాలు మాట్లాడుకుని మంత్రాలవ్వ అక్కడి నుండి మదిర బయలుదేరి వెళ్ళిపోయింది. కొన్నాళ్లకి ఒక రోజు సోంపేట అనే ఊరి నుండి పిల్లోడు పరుగున మంత్రాలవ్వ దగ్గరకు వచ్చి, అవ్వా, మా నాన్న నువ్వే కాపాడాలి. నీకోసం మా స్నేహితుడు చెప్తే చాలా దూరం నుండి నిన్ను వెతుక్కుంటూ వచ్చా. ఇంతకీ ఏమయ్యిందిరా బుడ్డోడా? మా నాన్నకి దయ్యం పట్టింది. ఏ మంత్రాలకి ఆ దయ్యం వదలడం లేదు. సరే పద మీ ఊరు అని ఆ పిల్లోడితో కలిసి సోంపేట్ బయలుదేరింది. ఊరి పొలిమేర దారిలో వెళ్తూ ఉంటే ఆ చప్పట్ల శబ్దానికి పిల్లోడు వెనక్కి తిరగబోయాడు. వెనక్కి తిరగకు, తల తిన్నగా పెట్టి పద. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి చూడకు, పద. అలా ఇద్దరూ చీకట్లో నడుచుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో దూలానికి తలకిందులుగా వేలాడుతూ ఉన్నాడు. రాక్షసుడి కోరల్లాంటి పళ్ళు, చింతనిప్పుల్లాంటి కళ్ళుతో భయంకరంగా ఉన్నవాడిని చూస్తూ అవ్వ గట్టిగా మంత్రం చదువుతూ ఉంది. గోబ్రోజో